విత్తనాలతో రాఖీలు తయారు చేయడం చాలా తేలిక, ఖర్చు తక్కువ. అంతేకాకుండా మనం ఏదైతే ప్లాస్టిక్ ప్రభుత్వం 16 రకాల ప్లాస్టిక్ వద్దంటుందో, ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దు అనేది చెప్తుందో, దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. మన ఇంట్లో ఉన్న ఒక దళసరి కాగితం మీద మనకు అవసరమైన ఆకృతిలో ఒక ఫోటో ప్రింట్ చేసి కానీ, డ్రాయింగ్ చేసి కానీ, మన ఇంట్లో ఉండే మినుములు, పెసలు, ధనియాలు, ఆవాలు ఇట్లాంటి వాటిని అంటించడం ద్వారా రాఖీ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా రాఖీ పౌర్ణమి తర్వాత దీనిని మనం ఎక్కడైనా వేస్తే మొక్కలు వస్తాయి, మనం గోడెల్లో వేస్తే మొక్కలు వస్తాయి. ఆ మొక్కలన్నీ తిరిగి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశీయ విత్తనాలతో, మన ఇంట్లో లభ్యమయ్యే విత్తనాలతో, పప్పు ధాన్యాలతో రాఖీలు తయారు చేయాలని కోరుతున్నాము. ఖర్చు లేకుండా మన ఇంట్లో వాడుకునే వాటితోనే తయారు చేయడం ద్వారా మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. పవిత్ర దారాలతో తయారు చేసే రాఖీలు అనేది, ఆ రాఖీలు మొలకెత్తాలి. ఆ రాఖీ దారము, మట్టి అని కూడా మట్టిలో కలిసిపోవాలి. మనం వినియోగించే జిగురు కూడా మట్టిలో కలిసిపోవాలి. ఆ విధంగా ప్రకృతి ఆధారితంగా లభించే వాటితో మనం విత్తన రాఖీలు తయారు చేయాలని గ్రీన్ క్లైమేట్ ప్రతి ఒక్కరిని కోరుతుంది. థ్యాంక్ యూ.